గాని దేన్ని కూడా వదులుకోడు. ఎందుకంటే ముస్లిం అంటే అతని హృదయంలో అల్లా యొక్క భీతి, దైవం యొక్క విశిష్టత, ఆయన గొప్పతనం నిండి ఉంటాయి. దీన్నే మనం ఈమాన్ మరియు తక్వా అంటాం. కాబట్టి ఖురాన్ అంటుంది, ఖుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చెప్పే ఈ ప్రవక్త, ఖుల్ ఇన్న సలాతి, నా నమాజులు, నా కుర్బానీలు, నా యొక్క చావు, నా యొక్క బతుకు పూర్తిగా అల్లా కోసమే అంకితం. ఇదే యొక్క స్ఫూర్తి మనలో తీసుకురావాలని ఖురాన్ కోరుతుంది. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ముస్లిం ఇస్లాంపై స్థిరంగా నిలబడాలి. ప్రవక్త కారుణ్యమూర్తి మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సంపూర్ణంగా అనుసరించాలి. దీని ద్వారా మాత్రమే యావత్ మానవాళి సాఫల్యం పొందగలదు అన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి. మహాశయులారా, మిత్రులారా, చక్కని వాతావరణంలో మీకు ఇక్కడ ఈద్ నమాజ్ చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు చేశారు. చక్కగా కార్పెట్లు కూడా పరిచారు. మీరంతా కూడా మనస్ఫూర్తిగా అల్లా వైపుకు మీరంతా అల్లాను ప్రార్థించండి. ఓ దైవమా, మా అందరి జీవితాలను సరిదిద్దు, జీవితాలలో వెలుతురును తీసుకురా, మన దేశ పరిస్థితులను, రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దు, మానవులు ప్రేమానురాగాలుగా జీవించేటట్టు వాళ్ళను తీర్చిదిద్దు. ఈరోజు పండగని, ఏదో ఫంక్షన్ ఉందని ఒక అమ్మాయి బయటకు పెడితే ఆ తల్లిదండ్రులు భయపడేది ఏమో పాము కాటేసిందనో, పులి తినేసిందనో కాదు, మానవ రూపంలో ఉన్న ఏ మనిషి మా అమ్మాయిని కాటేశాడో అని భయపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు మనిషిని చూసి మనిషి భయపడుతున్నాడు. అలా కాకూడదు. మనిషిని చూస్తే ప్రేమానురాగాలు రావాలి. ఈరోజు మాకు బిర్యానీ టేస్ట్ ఏమిటో తెలుసు, టీ టేస్ట్ తెలుసు, కానీ మనిషి కలిస్తే ఎలాంటి టేస్ట్ ఉంటుంది? మానవత్వం వర్ధిల్లాలి. మనిషి కలితే ఎలాంటి ప్రేమానురాగాలు రావాలి? అలాంటి వాతావరణాన్ని నెలకొల్పుతుంది ఇస్లాం. అందుకే ఒక ఉర్దూ షాయర్ ఏమంటాడంటే, హయాత్ లేకే చలో, కాయనాత్ లేకే చలో, చలే తో సారే జమానే కో సాత్ లేకే చలో. సోదరులారా, మనస్ఫూర్తిగా ఒకళ్ళను ఒకళ్ళు క్షమించండి, సోదరులుగా మారిపోండి. యావత్ మానవాళి మీకోసమే ఏదో చూస్తుంది. కుంతుమ్ ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్. యావత్ మానవాళి కోసం అవతరింపజేయబడ్డ మీరు ఉత్తమ సమాజం. మీరే ముక్కలుగా అయిపోతే ఈ సమాజాన్ని ఎవరు ఉద్ధరిస్తారు? మానవాళికి ఆ ఏకేశ్వరోపాస సందేశం ఎవరిస్తారు? ఇబ్రాహీం ఇచ్చిన సందేశం ఏమిటి? మానవులారా, మీ అందరి దైవం ఒక్కడే, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన్ని మాత్రమే ఆరాధించండి అని ఆయన సమాజంలో ఉన్న చెడులను తుంచడానికి మానవ బలి ఇవ్వబడేది. మానవ బలిని నిర్మూలించడానికి ఆయన ఎటువంటి కష్టపడ్డాడు, ఎలా ఆయన అల్లా ప్రసన్న కోసం కృషి చేశారు. ఖురాన్ లో ఒక్క చోట కాదు, 69 చోట్ల ఇబ్రాహీం ప్రస్తావన ఉంది. 25 సూరాలలో ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పబడింది. ఆయన ఖలీలుల్లా, అల్లా యొక్క స్నేహితుడు, అల్లా యొక్క ఫ్రెండ్. మేము కూడా ఎలాంటి వాళ్ళను మన యొక్క మిత్రులుగా చేసుకుంటాము. ప్రవక్త కారుణ్యమూర్తి అన్నారు, నువ్వు ఎవరినైతే మిత్రులుగా చేసుకుంటావో రేపు పరలోకంలో వాడితో పాటే ఉంటావు. ఈ హదీసు వినంగానే సహాబాలు ఎగిరి గంతేశారు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? మనస్ఫూర్తిగా వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారంటే కారుణ్యమూర్తిని. కాబట్టి మేము కూడా ప్రవక్తతోనే ఉంటాము. కాబట్టి మిత్రులారా, మనస్ఫూర్తిగా అల్లా మరియు ఆయన ప్రవక్తను ప్రేమించండి. ఈ మనసులో మన నాయకులు ఎవరినైతే పెట్టుకున్నామో ఆ నాయకులు ఎవరితో పాటు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మేము అక్కడికి వెళ్తాము. మీ మనసులో సినిమా హీరో ఉంటే వాడితో పాటే మీ గమ్యం ఉంటుంది. కాబట్టి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల ప్రేమ మన మనసులో ఉండాలి. మహాశివులారా, ఎంతో పెద్ద సంఖ్యలో వేలాదిగా ఈద్గాలో వస్తున్నారు. దైవ కారుణ్యం రాదా? ఈద్ మరియు బక్రీద్ నమాజులు మాత్రమే ఒక ముస్లిం కోసం అవసరమా? కాదు సోదరా, కాదు. ఉదుఖులు ఫిస్సిల్మి కాఫా, ధర్మంలో పూర్తిగా వచ్చేయండి, ఇస్లాంలో పూర్తిగా వచ్చేయండి. కాబట్టి 5 పూటల నమాజు తప్పనిసరి. రేపు పరలోకంలో నువ్వు ఎంత పెద్ద నాయకుడివి,
ఎన్ని మసీదులకు ముతవల్లివి, నువ్వు ఏమేం పెద్ద పొలాలు ఉన్నాయి, నీకు బంగ్లాలు ఉన్నాయి అని అడగడు. మొట్టమొదట అడిగేది ఇన్న అవ్వల మా యుహాసబు బిహిల్ అబ్ది యౌమల్ ఖియామతి మిన్ అమలి అస్సలా. దాసుడి యొక్క ఆచరణలో ముందు నమాజు అడగడం జరుగుతుంది. నమాజు బాగుంటే ముందుకు వెళ్ళిపో అనడం జరుగుతుంది. నమాజే లేదు, నా దగ్గర జుమా ఉందండి, బక్రీద్ ఉందండి, ఈద్ ఉందండి. అసలు బక్రీద్ ఈద్ నమాజులు ఫర్జే కావు, అసలు ఫరజ్ నమాజ్ కావు. శుక్రానా కోసం వాజిబ్ అంటారు, లేకపోతే సున్నతే మోకెలా అంటారు. కాబట్టి అసలు నమాజ్ ఫరజ్ ఏమేది? ఫజర్ నమాజ్, జుహర్ నమాజ్, అసర్ నమాజ్, మగ్రిబ్ నమాజ్, ఇషా నమాజ్, ఈ నమాజులు ఫర్జ్. కాబట్టి మహాశైలారా, చక్కని వాతావరణంలో మనమంతా పండగ చేసుకోవడానికి వచ్చాం. మన అందరి హృదయాలు అల్లా వైపుకు ఉండాలి. మన జంతువులు కొంటాం కదా బలి కోసం, ఖుర్బానీ కోసం, దాంట్లో చిన్న ఏదైనా లోపం ఉన్నా, మౌలానా గారు ఇందులో చిన్న లోపం ఉంది, ఇది బలహీనతలు ఉన్నాయి, ఇది తీసుకొచ్చా అని మసలా ఎలా అయితే అడుగుతామో అది అవసరమే. బలహీనతలు ఉండకూడదు ఆ యొక్క జంతువులో. అలాగే నా జీవితంలో నాలో బలహీనతలు ఎన్నో ఉన్నాయి. బలహీనతలు కాదు, పాపాలు ఉన్నాయి, ఘోరాది ఘోరమైన పాపాలు ఉన్నాయి. వాటిని వదులుకునే సమయం ఇంకా రాలేదా? మహాశివులారా, 7:30కి నమాజ్ అని అడుగుతున్నారు గురుగారు. అయితే మళ్ళా టైం అయిపోతే మహాశివులారా, జంతువులో ఎలాగైతే లోపాలు ఉండకూడదో, బలహీనతలు ఉండకూడదో, ఈ రోజు నేను మీరు మనమంతా వాగ్దానం చేద్దాం, నాలో కూడా బలహీనత